మార్కెట్ బుల్ కంట్రోల్ లో ఉందండి. మార్కెట్ ప్రైస్ పెరుగుతా ఉంది, అప్ ట్రెండ్ లో ఉంది, మళ్ళీ అప్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడ సడన్ గా చిన్న క్యాన్లు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే మనం ఏమనుకున్నాం, ఇన్సైడ్ బార్ అన్నాం. దీనికి ఇది ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది చిన్నది వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే అప్పుడు దాకా బుల్స్ షాపింగ్ చేస్తా ఉన్నారు, ఇప్పుడు ఆపేశారు, వాళ్ళు ఇన్యాక్టివ్ అయిపోయారు. రీజన్ ఏమిండొచ్చు, మేబీ అప్పటికే చాలా ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుందామా లేదా ఇంకా కంటిన్యూ చేద్దామా షాపింగ్ అని చెప్పేసి డైలమాలో ఉండొచ్చు. అలా డైలమాని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఇన్సైడ్ బార్ డైలమాని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇలా ఇన్సైడ్ బార్ తర్వాత ఇంకొక 2 క్యాండిల్స్ ఇలా వచ్చాయి అనుకోండి, మినిమం 2 క్యాండిల్స్. ఓకే, దీన్ని కంజెక్షన్ జోన్ అంటారు. దీన్ని ఏమంటారు, కంజెక్షన్ జోన్ అంటారు. కంజెక్షన్ జోన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కింద కొన్న బుల్స్ ఏంటంటే మార్కెట్ ఎలాగో ముందు పోవట్లేదు కదా, వై కాంట్ డు ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి వాళ్ళు అమ్మకాలు బిగిన్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే బుల్స్ అమ్ముతున్నారో బేర్స్ స్టార్టింగ్ రెడీ అవుతారు, తద్వారా మార్కెట్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అందుకనే కంజెక్షన్ వచ్చిన ప్రతిసారి మీకు ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, సో ఇన్సైడ్ బార్ ప్లస్ 2 more క్యాండిల్స్ తీసుకోవాలి అయితే కంజెక్షన్ జోన్. ఎక్కువ సార్లు మార్కెట్ రివర్స్ అయ్యేది ఇలానే, కంజెక్షన్ జోన్ ఉంటుంది. సో దీన్ని 2 స్ట్రాటజీలు డిజైన్ చేసుకోవచ్చు అండి. ఒకటి కంజెషన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, అంటే ఓకే ఇప్పుడు ఇక్కడ ఇన్సైడ్ బార్స్ వస్తాయి, మినిమం 3 ఉండాలండి, అది ఇన్సైడ్ బార్ ప్లస్ 2 ఉండాలి. ఓకే, మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ వచ్చి కింద పడుతుంది వేరే సంగతి, బట్ ఆ లైన్ దాటిందంటే షార్ట్ ఇన్సైడ్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారు, కంజెక్షన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటే, ఎందుకంటే కంజెక్షన్ దాటింది కాబట్టి కంజెక్షన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటే. రెండోది కంజెక్షన్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి, మార్కెట్ ఒకవైపు ట్రై చేసి ఫెయిల్ అయిపోయి ఇంకో వైపు వద్దు అనమాట. అది ఎలా తీస్తామంటే మళ్ళీ అప్ ట్రెండ్ ఇక్కడ ఇన్సైడ్ బార్స్ వస్తాయండి. ఇక్కడ మార్కెట్ డౌన్ ట్రెండ్ కల్లా ట్రై చేసింది అనుకోండి, మళ్ళీ సెకండ్ క్యాండిల్ ఇన్సైడ్ బార్ వచ్చేసి మళ్ళీ పైకి మార్కెట్ అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కింద వైపు ట్రై చేసింది, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, కాబట్టి దీని ఏమంటారు, కంజెక్షన్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ అంటారు. ఓకే, సో ఇన్సైడ్ బార్ తోటి ఇంతగా ఎక్స్ప్లోర్ చేస్తారు స్ట్రాటజీస్ ఇన్సైడ్ బార్ తోటి. ఓకే, అందుకని మార్కెట్ లో ఎక్కడైనా సరే కంజెక్షన్ జోన్ వస్తుందని తీసుకోండి. ఎక్కువ సార్లు మన సపోర్ట్ లైన్ రెసిస్టెంట్ లైన్ కొంటాం, ఎందుకు ఫామ్ అవుతుందంటే దీని నుంచే ఎప్పుడైతే బుల్స్ ఇన్యాక్టివ్ అయిపోతారో దానివల్ల కంజెక్షన్ ఫామ్ అయితే కంజెక్షన్ జోన్ గురించి యాక్ట్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఏరియా. అలాగే షార్టింగ్ వాళ్ళు ఇన్యాక్టివ్ అయిపోయారు అనుకోండి, దట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ సపోర్ట్ ఏరియా. మార్కెట్ అలా సపోర్ట్ ఫామ్ అవుతా ఉంటాయి వీళ్ళ బయింగ్ హ్యాబిట్స్ బట్టేసి.